వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్ర గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. హాయ్ అండి, నమస్తే సార్. వెయిట్ లాస్ ఎక్కడ చూసినా ఈ మధ్య ఈ వెయిట్ లాస్ మీదనే కనపడతా ఉన్నాయి. సో బరువు ఉన్నట్టుని మేము తగ్గాలి అని అనుకుంటా ఉంటారు. అట్లాంటి టైంలో చాలా వరకు కొన్ని రకాల డైట్స్ వాళ్ళు ఫాలో అయినప్పుడు వాళ్ళ గట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అసలు గట్ హెల్త్ అంటే ఏంటి, ఈ హెల్దీ వెయిట్ లాస్ ఏ విధంగా చేయాలి సార్? సో వెయిట్ లాస్ అనేది ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు $1 మిలియన్ బిజినెస్ లాగా అయిపోయిందండి. సో ఇప్పుడు ప్రతి వాళ్ళు ఆల్మోస్ట్ మనకి డయాబెటీస్ అండ్ ఒబెసిటీ క్యాపిటల్ అయిపోయింది. సో చాలా మంది ఫ్రీక్వెంట్ మన ఫ్యామిలీలోనే చాలా మంది ఓవర్ వెయిట్ ఉంటున్నారు. సో మీరు అన్నది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ గట్ హెల్త్. సో గట్ హెల్త్ అంటే మనకి శరీరంలో ఎన్ని కణాలు ఉంటాయో మన ఇంటెస్టైన్లో దానికి 10 టైమ్స్ మనకి బ్యాక్టీరియా ఉంటాయి. ఓకే, హెల్దీ బ్యాక్టీరియా. సో అవి కమెన్సల్స్ అంటే మనకి ఉపయోగకరమైన బ్యాక్టీరియా. సో ఈ బ్యాక్టీరియా అనేది చాలా ఇంపార్టెంట్ మన గట్ హెల్త్ కానీ మన ఓవరాల్ హెల్త్ కానీ. అందరూ మనం అనుకుంటాము ఇమ్యూనిటీ అంటే అనుకుంటా ఉంటాం. సో ఇమ్యూనిటీ కానీ మీరు మంచిగా ఉండాలన్నా కూడా ఈ బ్యాక్టీరియా మంచిగా ఉండాలి. ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడినా కూడా ఈ బ్యాక్టీరియా కిల్ అయిపోతుందని విన్నాను సార్, నిజమేనా సార్? 100%. ఓకే. సో ఈ బ్యాక్టీరియా అనేది ప్రతి వాళ్ళకి చాలా డైవర్సిఫైడ్ అంటే చాలా యూనిక్గా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ చేతివేలు ముద్ర మీకు ఎలాగ యూనిక్గా ఉంటుందో, సో నా లోపల ఉండే గట్ బ్యాక్టీరియా కూడా నాకు వెరీ యూనిక్గా ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియా అనేది చాలా కోట్లాను బ్యాక్టీరియాలు కొన్ని సమూహాలుగా ఉంటాయి. సో కాలనీస్ లాగా అంటే డిఫరెంట్ స్పీసీస్ ఉంటాయి. సో ఎంత డైవర్సిఫైడ్ స్పీసీస్ ఉంటే మీ గట్ హెల్త్ అంత మంచిగా ఉంటుంది. సో ఒక చిన్న ఇదేంటంటే మనం ఆహారము ఎంత వెరైటీ ఆఫ్ ఫుడ్స్ తింటే ఇలాంటి డైవర్సిఫైడ్ బ్యాక్టీరియా పెరగడము, ఈ కాలనీస్ ఎంత డైవర్సిఫైడ్గా ఉంటే మీ గట్ ఇమ్యూనిటీ కానీ హెల్త్ కానీ అంత బాగుంటుంది. అంటే ఒక వారానికి 30 రకాలైన వెరైటీస్ తినగలిగితే మీరు, అంటే మీరు ఒకటే ఇడ్లీ తింటా ఉంటే దాని మీద డిపెండ్ అయ్యే కాలనీసే డెవలప్ అవుతూ ఉంటాయి. అట్లా కాకుండా మీరు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆరెంజెస్, పాలు, లేకపోతే ప్రోటీన్, ఇట్లా అన్ని డైవర్సిఫైడ్ గా ఒక బ్యాలెన్స్ డైట్ గా తీసుకుంటే మీ గట్ డైవర్సిఫై అవుతుంది బ్యాక్టీరియా. తద్వారా మీకు మంచి గట్ ఇమ్యూనిటీ కానీ గట్ హెల్త్ కానీ వస్తుంది. ఈ గట్ బ్యాక్టీరియా అనేది 20 రకాలైన ఎంజైమ్స్ మీకు శరీరానికి అవసరమైన ఎంజైమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ మీకు లోకల్ గా విటమిన్స్ కానీ లేకపోతే చెడు బ్యాక్టీరియా పెరగకుండా, బ్యాక్టీరియా కడుపులో నుంచి బ్లడ్ లోకి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఇట్లాగా చాలా దీనికి పనులు ఉంటాయండి. సో ఈ గట్ బ్యాక్టీరియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గట్ హెల్త్ కి అదే మెయిన్. ఇప్పుడు వెయిట్ లాస్ అయ్యే టైంలో పర్టికులర్ గా మేము ఇవే తింటాము, లేదు అంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకొని కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవడం, లేదంటే ఆయిల్ ఫుడ్స్ కొంచెం మంచిగా గుడ్ ఫ్యాట్ తీసుకుంటా ఉన్నాం అని చెప్పడం, ఇట్లా జరుగుతూ ఉంటుంది కదా. సో దానివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుంది సార్? అంటే లైక్ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇంటర్మీడియట్ డైటింగ్ అవ్వచ్చు, కీటో డైట్ అనేసి, ఇట్లాంటి వాళ్ళ వల్ల ఏమన్నా స్పెసిఫిక్గా వచ్చే డిసీజులు ఏమన్నా ఉన్నాయా సార్ మన పెద్ద పేగుకి? ఫస్ట్ దానికంటే ముందులో అసలు హెల్దీ వెయిట్ లాస్ అంటే చెప్పుకున్నాం. సో మనం మాక్సిమం వీక్ కి 1 or 1.5 kgs కంటే ఎక్కువ తగ్గకూడదు. ఓకే. సో మీరు సడన్ గా ఒక 4 kgs 5 kgs వారానికి తగ్గిపోతున్నా కూడా ఇట్స్ నాట్ హెల్దీ వెయిట్ లాస్. సో మీరు ఆ 4-5 kgs తగ్గింది కూడా అది కంప్లీట్ గా ఫ్యాట్ అని మీరు ఎలా చెప్పగలం? మజిల్ పోతుంది, బోన్ వెయిట్ పోతుంది అండ్ ఫ్యాట్ పోతుంది. సో మనం కంట్రోల్డ్ గా వారానికి 1-1.5 kg కంటే ఎక్కువ తగ్గకూడదు. నెలలో 4 నుంచి 5 kg అంటే మాక్సిమం 4 నుంచి 6 kg కంటే ఎక్కువ తగ్గకూడదు. సో మీరు ఎక్కువ వెయిట్ లాస్ అయ్యే కొద్దీ ఎక్కువ బోన్ అండ్ మజిల్ పోతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా ర్యాపిడ్ వెయిట్ లాస్ వల్ల మీకు గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఫ్యాటీ లివర్ అనేది ఇంకా పారాడాక్సికల్ గా ఎక్కువైపోతుంది. సో ర్యాపిడ్ వెయిట్ లాస్ అనేది హెల్త్ కి మంచిది కాదు. సో కంట్రోల్ గా వెయిట్ లాస్ అవ్వాలి. సో ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, కీటో డైట్స్. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఇప్పుడు రీసెర్చెస్ లో మనకి షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ వరకు సేఫ్టీ ఉందండి. లాంగ్ టర్మ్ గా కొన్ని స్టడీస్ లో కొంతమందిలో చేయకూడదు, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్, ప్రెగ్నెన్స్, లేకపోతే కొన్ని హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళు చేయొద్దని చెప్తున్నారు. సో ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మనందరూ తెలిసిందే 16:8. సో 16 hours ఫాస్టింగ్ లో ఉంటాము, 8 hours తింటాము. సో ఇట్లా చేయడం వల్ల మన సర్కేడియన్ రిథమ్కి అలైన్మెంట్ అయ్యి మనకి కరెక్ట్గా ఈ ఇన్సులిన్ పీక్ కానీ హార్మోన్స్ పీక్ కానీ వచ్చి మంచి డైజెషన్ అవుతుంది. అలాగే మనకి కాప్స్ నుంచి ఫ్యాట్ మెటబాలిజంలోకి కన్వర్ట్ అయ్యి మనకి ఫ్యాట్ ఇది బర్నింగ్ అనేది కానీ, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగడం, ఇన్ఫ్లమేషన్ తగ్గడం, ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇది చేయడం వల్ల హెల్త్కి డెఫినెట్గా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ లాంగ్ టర్మ్గా కూడా సేఫ్.
కానీ particular గా కొంతమంది ఇప్పుడు కీటో డైట్స్ అని చేస్తూ ఉంటారు. కీటో డైట్స్ అంటే ఎక్కువ ఫ్యాట్ తింటూ ఉంటారు. ప్రోటీన్ కూడా ఎక్కువ ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్, ఎక్కువ ఫ్యాట్ అండ్ ప్రోటీన్. సో వాళ్ళకి ఫైబర్ ఉండదు. ఫైబర్ లేకపోవడం వల్ల వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్, కిడ్నీలో స్టోన్స్ ఇష్యూస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అండ్ లాంగ్ టర్మ్ గా కూడా ఈజ్ నాట్ రికమెండెడ్. ఓన్లీ షార్ట్ టర్మ్ ర్యాపిడ్ వెయిట్ లాస్ కి కీటో డైట్ ఈస్ గుడ్. సరే, ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వడం కోసము మామూలుగా ఈ డైట్లో అవన్నీ పక్కన పెడితే మెడికల్లో వచ్చేసేసి చాలా ఒక అత్యాధునిక టెక్నాలజీ వచ్చిందని విన్నాను. అది ఏంటి సార్? సో ఇది రీసెంట్ గా మన ఇండియాలో లాంచ్ అయిందండి. లిల్లీ కంపెనీ, మీకు యుఎస్ ఫార్మాసిటికల్ వాళ్ళు మాంజోరా అని చెప్పి టిర్జాపిటైడ్ అని మాంజోరా అని టిర్జాపిటైడ్ అని రిలీజ్ చేశారు. ఓకే. సో ఇది మనకి చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ లో వచ్చింది. సో ఒక్కొక్క డోసు 3,500 అంత. అంటే అది ఇంజెక్షన్ రూపంలో ఉంటుంది, సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ అండి. జస్ట్ ఇన్సులిన్ ఎలా తీసుకుంటామో ఇక్కడ చిన్న ఇన్సులిన్ సిరెన్స్ తో తీసుకుంటాం వారానికి ఒకటి. ఓకే. సో తీసుకుంటే గివింగ్ ఎక్సలెంట్ రిజల్ట్స్. మీరు ఇందాక చెప్పినట్టు వారానికి 1 to 1.5 kg తగ్గిపోతున్నారు. మీరు 15 kgs తగ్గాలంటే 15 వీక్స్ తీసుకుంటే మన ఆకలిని తగ్గిస్తుందా? దీని మెకానిజం వచ్చేసరికి మీరు అన్నట్టు. సో ఒకటి ఆకలి తగ్గిస్తుంది, రెండోది ఫ్యాట్ మెటబాలిజం బర్నింగ్ పెంచుతుంది, మూడోది గట్ డైజెషన్ కొంచెం స్లో చేయడం వల్ల యూ ఫీల్ ఆల్వేస్ ఫుల్ అన్నమాట. సో ఇట్లా 3 రకాలుగా పనిచేసి మీకు వెయిట్ లాస్ అనేది ఇస్తుంది. చాలా అసలు మెడికల్లోనే చాలా మిరాకిల్స్ రాబోతున్నాయి. ఇన్ ఫ్యూచర్ ఇంకా బెరియాట్రిక్ సర్జరీ ఉండదండి. సో దీనికి బిగ్ బ్రదర్ కూడా వస్తుంది. సో అది 40% వెయిట్ లాస్ వస్తుందంట. ఇదంతా ఎన్ని అంటే నెలకి ఎంత వెయిట్ తగ్గే విధంగా ఉంటుంది సార్? అదే ఇప్పుడు అనుకున్నట్టు వారానికి 1.5 kg అంటే మాక్సిమం 4 to 6 kg తగ్గుతుంది. సో విత్ ఇన్ నార్మల్ హెల్దీ వెయిట్ లాస్. సో ఈ వెయిట్ లాస్ కంప్లీట్ గా ఫ్యాట్ ఏ ఉండాలంటే మనం మంచి ప్రోటీన్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మజిల్ అండ్ బోన్ లాస్ ని తగ్గించుకోవచ్చు. ఇది అంటే ఓన్లీ ఫ్యాట్ మీదనే వెళ్ళి పనిచేస్తుందా ఇది? ఫ్యాట్ బర్నింగ్ అంటే మెటబాలిజం ఇంప్రూవ్ చేసి మనకి ఫ్యాట్ బర్నింగ్ అవుతుంది అన్నమాట. ఓకే. ఈ గట్ హెల్త్ లో మనం స్టార్టింగ్ లో మాట్లాడినట్టుగా కొన్ని రకాలుగా అంటే మనం చేసే మిస్టేక్ల వల్ల అక్కడ ఉన్న బ్యాక్టీరియాని కిల్ చేస్తున్నాము, దీనివల్ల కూడా మనకి గట్ అన్హెల్దీ అయిపోతా ఉంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అన్నారు కదా. సో ఆ బ్యాక్టీరియా కాలనీస్ అనేవి మంచిగా ఉండాలి అని అంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి సార్? అది మంచి డైవర్సిఫైడ్ ఫుడ్ అండి. సో మీకు ఇంకా చెప్పాలంటే విబ్జిఆర్ లో ఎన్ని రకాలైన కలర్స్ ఉంటాయో మీ ఆహారంలో వీక్ లో అవన్నీ తినాలి. కాదు సార్, ఇప్పుడు చాలా మంది మీలాంటి డాక్టర్లు ఈ పెరుగు కానీ మజ్జిగ కానీ తాగితే అక్కడ ఉన్న గుడ్ బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుందని అంటూ ఉంటారు, నిజమేనా అండి? 100% అండి. పెరుగు ఒక్కటి అమృతం లేకపోతే ఇది సంజీవిని కాదు. సో ఓన్లీ పెరుగు తినడం వల్ల కూడా కొంత బెనిఫిట్ ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. బట్ ఆ పెరుగు ఒకటే ఆపకుండా మనం అన్ని రకాల ఫుడ్స్. సో మీరు ఎంత డైవర్సిఫైడ్ గా తింటే అంత గట్ ఇది ఇమ్యూనిటీ కానీ హెల్త్ కానీ ఇంప్రూవ్ అవుతుంది, మనకి రోగాలు కానీ ఇవన్నీ రాకుండా ఉంటాయి. ఇది మొత్తానికి అంటే వెయిట్ లాస్ అవ్వాలి ఏదో ఒకే రోజులోనే 1 kg తగ్గిపోవాలని మాత్రం మీరు డైట్ మాత్రం చేయకండి. సో దీనికి సంబంధించి మెడికల్గా చాలా టెక్నాలజీనే ఇంప్రూవ్ అవుతూ ఉంది. సో హెల్దీ వెయిట్ లాస్ అంటే నెలకి 4 నుంచి 6 kg తగ్గితే సరిపోతుంది అంటున్నారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.